సిద్ధపరచుదురు. నూనెతో నా తల అంటి ఉన్నాను, నా గిన్నె నిండి పొడుచున్నది. నేను బ్రతుకుదినములని పాడుచున్న అంటూ వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాన్ని. సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలిచినా, ఎన్నడెవరు నడవని మాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలిచినా, ఎన్నడెవరు నడవని మాట అయినను. వెలువడెన్నడైనను నాదు హృదయము, వెలువడెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదం నన్ను నడిచెను, గాయపడిన యేసు పాదం నన్ను నడిచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహముల్లే సోదకుండు ఎదురు వచ్చిన, యుద్ధ కేకయ నోట యేసు నామమే. ప్రవాహముల్లే సోదకుండు ఎదురు వచ్చిన, యుద్ధ కేకన నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏం ఫలింపవు, విరోధమైన ఆయుధాలు ఏం ఫలింపవు. యెహోవా నిశ్చయే నాదు విజయము, యెహోవా నిశ్చయే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. నా దేవుడు శ్రమలోనైనా నన్ను వీడడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను వీడడు. అడుగులు తడబడినా, అలసడిపై బడినా, అడుగులు తడబడినా, అలసడుపై బడినా, చేయి పట్టి ఇన్ను దట్టి చక్కని ఆలోచన పెట్టి, చేయి పట్టి విన్ను దట్టి చక్కని ఆలోచన పెట్టి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను వీడడు.
గమ్యము వరకు నన్ను చేస్తాడు తన చిత్తమునే నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేస్తాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను వీడడు కష్టాల కొలిమి కాల్చివేసిన శోధనులే చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన రోగాలే గుండి చీల్చివేసిన తన చిత్తమునే నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేస్తున్నాడు తన చిత్తమునే నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేస్తున్నాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను వీడడు నాకున్న కలిమి కరిగిపోయినా నాకున్న బలము కరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా నాకున్న బలము కరిగిపోయినా తన చిత్తమునే నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేస్తాడు తన చిత్తమునే నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేస్తాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను వీడడు అడుగులు తడబడినా అలసడిపై పడినా అడుగులు తడబడినా అలసడిపై పడినా చేయబట్టి విందునట్టి చక్కని ఆలోచన చెప్పి చేయబట్టి విందునట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను వీడడు హల్లెలూయా స్తోత్రం 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 నాయన గొప్ప దేవ యేసయ్య నాయన నేను గత పోయిన వారించి వారిని కాచి కాపాడు గొప్ప దేవానికి స్తోత్రం 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 నాయన నేను ఎత్తుగా నేను కూర్చు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం నాయన నేను రాని బిడ్డకు నడిపించున్నాను యేసయ్య నీకు స్తోత్రం స్తోత్రం నాయన నేను బిడ్డలు ఎందువనెత్తని నాకున్నారు నాయన తండ్రి నేను నీ చిత్తంలో నడిపించు తండ్రి నాయన నీకు స్తోత్రం స్తోత్రం నాయన ఇదిగో నాయన పాస్టర్ గారు నాయన ఏ వాక్యం అయితే చెప్తారు నాయన ఆ వాక్యం ఏమి నాయన దయచేసి దయచేయండి నాయన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం నాయన ఆ వాక్యం వినలైన తండ్రి నాయన మా కుటుంబ ద్వేషం నాయన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం నాయన ఏ వాక్యం మొత్తం మేము వింటున్నామా తండ్రి నాయన బయటికి పొందని మర్చిపోతున్నాం నాయన గొప్ప దేవా నీకు స్తోత్రం స్తోత్రం నాయన నాయన ఇదిగో నాయన ఏ వాక్యం చెప్పి నాయన మేమందరం నాయన బలపడ భాగ్యం దయచే తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం నాయన చిన్న ప్రార్థన ఆలకించిన నామములో అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి దయచేసి అందరం యోచనలు కూడా యెహోవా యందు నమ్మకయించు
వస్తావా 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 యేసయ్య దగ్గరికి వస్తావా 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 మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు సతాను దగ్గరికి వెళ్తావా 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 సతాను దగ్గరికి వెళ్తావా 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 పిచ్చోడంటాడు నిన్ను రాళ్ళను కొడతాడు నిన్ను పిచ్చోడంటాడు నిన్ను రాళ్ళను కొడతాడు నిన్ను చీకా అంటూ అందరి నుండి దూరం చేస్తాడు చీకా అంటూ అందరి నుండి దూరం చేస్తాడు నల్లల్లా 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 చదవని వాక్య భాగం మనం విన్నాము. మరొకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచన భాగాన్ని చదువుతున్నాము. వారిలో ఒంటరైన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవాకు నేనే తగిన కాలమున ఈ కార్యము తొలపెట్టుదును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రార్థించుకున్నాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి కొందనాలు, కృతజ్ఞత స్తోత్రమైనా ఘనమైన దేవానికి కొందనాలు తండ్రి. మా మధ్యలో ఉన్న దేవానికి కొందనాలు తండ్రి. ప్రభావ వాక్యంతో మాత్రం మాట్లాడాలని ఇష్టపడుతున్న దేవానికి కొందనాలయ్యా. ఏ మాట్లాడుతున్న తండ్రి ప్రభు మీరు మాట్లాడాలని ఇష్టపడుతున్నారు అయ్యా. ఆ మాటలు ఆడవలసిన ప్రభావైనా మీ జ్ఞానంతో నింపండి, మీ మాటలతో నింపండి, మీ ఆత్మతో అభిషేకించండి ప్రభావ. ఏసయ్య నాతోనూ మా అందరితో మీరు మాట్లాడి మహిమని మా హృదయాల్లో నా తండ్రి ఉన్న ప్రతి విధమైన గలిబిలిని గందరగోళాన్ని కష్టాన్ని నష్టాన్ని ప్రభా కన్నీటిని మీరు తుడిచిన తండ్రి ప్రభా మాకందరికీ సమాధానం దయచేయండి. యేసు అధికారంగా నామంలో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవన వాక్యంలో రాయబడి ఉంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎందుకంటే ప్రభువు వారి పక్షంగా కార్యాలను జరిగిస్తాడు. 1+1 అంటే 2 అవుతుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనము ప్లస్ దేవుడు అంట 1000 మంది అవుతారు. దేవుడు మనతో ఉంటే 1000 మందికి ఉన్న శక్తిని, బలాన్ని, అధికారాన్ని దేవుడు మనకిచ్చి ఆయన కొరకు వాడుకుంటాడు అన్నదానికి ఇదొక సాదృశ్యం. అయితే అనేక సందర్భాలు మనం అనుకుంటాము, మేము ఒక్కరినే చేస్తున్నాం, మేము ఒక్కరినే కష్టపడుతున్నాం, మేము ఒక్కరినే ప్రార్థిస్తున్నాం, మేము ఒక్కరినే నమ్ముకున్నాం అనుకుంటాం. అయితే మనతో పాటు దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనము మర్చిపోతుంటాం. మనతో పాటు దేవుడు ఉన్నాడు అని మనం గ్రహించి మనం ఏ పనిలో ముందుకెళ్తే అది ఎలా ఉంటుందంటే 1000 మంది చేసే పనిలాగా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. ఒక మనిషి చేసే పనికి 1000 మంది చేసే పనికి ఎంత తేడా కదా. 1000 మంది ఒకే రోజు ఒక పని చేయాలంటే ఏమో బిల్డింగ్ లేపేస్తారేమో. ప్రియమైన దేవుని సంఘం అంటే అధికారాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. కాబట్టి ఒక్కొక్కరుగా మనం మన కుటుంబాల నుంచి వచ్చి ఉన్నామేమో. నేను ఒక్కదాన్నే వచ్చాను అనుకుంటున్నాను. అయితే దేవుడు మీతో ఉంటే మీరు ఎంతమంది అవుతారు? 1000 మంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకము ఉంచుకోవాలి. ఎటువంటి గొప్ప కార్యమైనా గొప్ప పనైనా చిన్న దాంతోనే స్టార్ట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఏదైనా మనం వ్యాపారం స్టార్ట్ చేసుకున్నామంటే ఎలా చేస్తాం? ఒక 4-5 అంతస్తులు కట్టేసి ఒకేసారి మన శక్తికి మించి చెయ్యము కదా. చిన్న చిన్నగా మొదలు పెట్టుకుంటాం. అయితే మనం చేసే ఆ చిన్న పనుల్లో ఒక చిన్న నమ్మకత్వమైన దేవుడి పైన మనం ఉంచితే దినదినము దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక. దేవుడు మన పక్షంగా ఉండి ఎవరున్నా లేకపోయినా మనతో పాటు మనకు అన్ని సందర్భాల్లో విజయమే వస్తుంది. అయితే నువ్వే చేయాల్సింది ఏంటంటే నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆయన చేసే కార్యాలకు ఎదురు చూడాలి. అప్పుడు
తగిన కాలంలో మనం ఏం చేస్తామంటే మన పంటని కోసుకుంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆశించిన సమయంలో మనకి విజయాలు రావు. మనం ఈ టైంలో నేను సక్సెస్ అయిపోతాను, ఈ స్టేజ్ నేను దాటేస్తాను, ఈ కష్టాన్ని నేను దాటేస్తాను అని అనుకుంటాం. అయితే కొన్నిసార్లు అది ఆలస్యం అవుతుంది, అది ఆ సమయంలో జరగదు. అది స్వస్థత అయినా, రుణభారాలైనా, మనకున్న ఎటువంటి సమస్య, ఒకే ఉద్యోగమైనా, ఈ ఎగ్జామ్లో నాకు మంచి మార్కులు వచ్చేస్తాయి, నేను పాస్ అయిపోతాను, నేను ఉద్యోగానికి సెలెక్ట్ అయిపోతాను అనుకుంటా కొన్ని సందర్భాల్లో. కానీ అవలేకపోతాం. కొన్ని సందర్భాల్లో ఈ టైంకి నాకు దేవుడు సహాయం చేసేస్తాడు, నేను అప్పుడు తీర్చేసుకుంటాను అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనం రాసిన ఎగ్జామ్స్లో కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆలస్యం కూడా దేవుని దృష్టికి అలక్ష్యంగా లేదు. దేవుడు మన జీవిత కార్యాలు కొద్దిగా లేట్ చేస్తాడేమో, కొంచెం ఆలస్యం చేస్తాడేమో, కానీ ఆయన నిర్లక్ష్యంగా ఉండే దేవుడు కాదు. తగిన సమయంలో మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. మనం అనుకుంటాము కొంతకాలం ప్రార్థన చేసి ఏమో దేవుడి చిత్తం కాదేమో, అందుకని ఆ జీవితం జరగట్లేదేమో అని ఆ అంశం గురించి ప్రార్థించడం మానేస్తూ ఉంటాం. ఇంక జరగదులే అని అనేసుకుంటాం. అయితే తగిన సమయంలో దేవుడు జవాబిచ్చే దేవుడు. ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు కదా, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును మొదలు పెడతాను. ఏ కార్యము? మన జీవితంలో ఏదైతే ఇంకా జరగలేదు అనుకుంటున్నామో ఆ కార్యాలు త్వరపెడతాడు. ఏ కార్యాలైతే ఆలస్యం అవుతున్నాయి అనుకుంటామో ఆ కార్యాలు త్వరపెడతాడు. స్వస్థత, ఆరోగ్యం నాకు ఇంకా రాలేదే, రోజు దేవుణ్ణి వేడుకుంటున్నాను, రోజు ప్రార్థిస్తున్నాను, ఈరోజు వస్తుంది ఆరోగ్యం, ఈరోజు నడిచేస్తాను, ఈరోజు నేను ముందుకు వెళ్ళిపోతాను, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉంటా అనుకుంటే అనుకునే కొద్దీ నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, రుణభారాలు ఎక్కువైపోతున్నాయి, ఉద్యోగం లేదు, ఇంట్లో గడవడానికి కష్టంగా ఉంది అని అనుకుంటున్నాం కదా. నీ సమస్య ఏదైనా, నా సమస్య ఏదైనా, మన దేవుడు తగిన కాలంలో ఆ కార్యాన్ని సంపూర్తి చేసే దేవుడు అని వాగ్దానం ఇచ్చాడు. మన దేవుడు నూతన క్రియలు చేయబోతున్నాడు. మనం ఏదైతే కోల్పోయామో, ఒక అనారోగ్యం వస్తే ఏం కోల్పోతామండి? ఆరోగ్యం మాత్రమే కాదు, సమాధానం కూడా పోతుంది. మైండ్ ప్రశాంతంగా ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు నేను బాగుపడతానా, వీళ్ళపైన నేను ఆధారపడకుండా నా అంతటి నేను ఎప్పుడు ముందుకెళ్తానా అనుకుంటా. అయితే మన దృష్టి మనుషుల పైన కాక దేవుని పైన ఉంచినప్పుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి దేవుడు స్వస్థతని ఒక క్షణంలో ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ సమయం కొరకు మనం కనిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పనులు చేసే కార్యాలు అద్భుతమైనవి. మన ఆశ కోల్పోయినప్పటికీ మన ఆశలైన చిగురింప చేసే దేవుడు. దావీదుని మనం గమనిస్తే, దావీదు ఒక మహారాజు, దేవుని ఆరాధించే వ్యక్తి, ఏ కొదువ లేని వ్యక్తి, స్తుతించేవాడు, దేవుని పైన కంప్లీట్గా ఆధారపడేవాడు. అలాంటి దావీదుకి ఒక సమయంలో ఒక సమస్య వచ్చింది. తన కుమారుడు అబ్షాలోము చాలా సౌందర్యవంతులని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అబ్షాలోము తల్లి పేరు మయకా. మయకాకి దావీదుకి పుట్టిన బిడ్డ అబ్షాలోము. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఒకడు అబ్షాలోము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబ్షాలోము కొంతకాలం బాగానే ఉన్నాడు తండ్రితో. ఆ తర్వాత తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దావీదు స్థానాన్ని అబ్షాలోము లాగేసుకోవాలనుకుంటాడు, ఆ రాజ్యాధికారాన్ని నేను పొందుకోవాలి అనుకుంటాను. అయితే దేవుని దృష్టిలో ఆ రాజ్యం ఎవరికి ఇవ్వాలని ఉందంటే సొలొమోనుకి. అయితే ప్రియమైన దేవుని సంగమా, అబ్షాలోము దేవుని పైన, ఆయన మాట పైన, ఆయన చిత్తం పైన ఆధారపడకుండా ఏమనుకున్నాడు, నేనే రాజుని అవ్వాలి, నా తండ్రి స్థానాన్ని నేను అధిరోహించాలి. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం.
14వ అధ్యాయం 25 చదువుకున్నాము. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చాడు. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములు ఆయన. చాలా అందమైన వ్యక్తి, అతి సౌందర్యవంతుడు అబ్షాలోము. అయితే తన కార్యాలు ఎలా ఉన్నాయి? మంచిగా లేవు. మనిషి అయితే మంచిగా ఉన్నాడు అని చూడడానికి. తన తండ్రి పైనే వ్యతిరేకంగా తీర్మానం చేసుకున్న అబ్షాలోము మొదట్లో తండ్రికి చాలా ప్రియంగా ఉన్నాడు. దావీదు కూడా ఆ కుట్రని గ్రహించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వెనక జరుగుతున్న కుట్రలు మనకి తెలియకపోయినా ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. కాబట్టి మనం ఏ విషయంలో కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలు మనకు భయం వేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందో, వీళ్ళు ఏం చేస్తారో, శత్రువు మన పైన ఎలాంటి పన్నాగాలు పన్నుతాడో అని మనం భయపడుతుంటే మన పక్కన ఉన్న దేవుడు ఏమంటాడంటే, అవన్నీ నేను చూసుకుంటాను. అన్నీ చూసుకునే దేవుడు మనకుంటే మనకెందుకు దిగులు, మనకెందుకు భయము? కొన్ని సందర్భాలు అపవాది మన ఆలోచనలు గందరగోళం చేసేస్తాడు. ఎలా అంటే ఊపిరి పీల్చుకోలేనంతగా సమస్య మన ముందుకు తీసుకొస్తాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మన సమస్యను పక్కన పెట్టి దేవుని వైపు మనం చూస్తే ఆయన కార్యాలు మనం నిజంగా చూస్తాం. అయితే ఇక్కడ దావీదుకి వ్యతిరేకంగా అబ్షాలోము కుట్ర చేసి కొంతమందిని సమకూర్చుకొని తన పక్షంగా వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడుతూ వచ్చేవాడు. ఎలా అంటే మనం గమనిద్దాము. 15వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతను పట్టుకుని ముద్దు పెట్టుకుని వచ్చాను. తీర్పు నందుటకై రాజునకు వచ్చిన ఇశ్రాయేలీయులకు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీయుల అందరినీ తన తట్టు తిప్పుకునే. రాజు దగ్గరకు తీర్పు కొరకు వచ్చిన ఇశ్రాయేలు అందరినీ అబ్షాలోము ఏమని చేశాడంట, వాళ్ళని పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ, అంటే ప్రేమగా వాళ్ళతో మాట్లాడుతూ వారిని తన వైపుకి ఆకర్షించుకుంటాడు. ఇదంతా దావీదుకి తెలియదు. ఇదొక కుట్రగా దావీదు కనుక జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొక సందర్భంలో దావీదు చెప్పులు లేకుండా తన రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఎందుకు? అబ్షాలోము కుట్ర తెలుసుకొని అబ్షాలోము యొద్ద నుండి రాజ్యాన్ని వదిలేసి పారిపోవడానికి ఇష్టపడ్డాడు దావీదు. మనం చూస్తే ఈ 30వ వచనంలో మనం గమనిస్తే దావీదు ఎంత దీన స్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక మహారాజు, ఆయన బయటకు వస్తే రథాలు, బయటికి వెళ్ళాలంటే గుర్రాలు, అలాంటి ప్రయాణాన్ని కొనసాగించిన దావీదు ఎలా పారిపోతున్నాడో మనం చూద్దాం. 30వ వచనాన్ని చదువుకుందాం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షణ లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని వద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. చూసారా, చెప్పులు కూడా లేకుండా దావీదు ఎంత దీనంగా పారిపోతారని చూసారా ప్రేమని ఏమంటారు? అయితే దావీదు ఒక్కడే కాదు అలా పారిపోయింది. దావీదుతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఒకవేళ మనం ఇలాంటి దేవుని స్థితిలో ఉన్నామేమో, ఎన్నో అవమానాలు, నిందలు మనల్ని చుట్టుముట్టేసి మన స్థితి నుంచి మనల్ని తప్పించాలని శత్రువులు చేసే పన్నాగాలు ఎప్పుడు ఓడిపోతాయి. ఎందుకంటే మన పక్షాన ఎవరున్నారు? రాజులకు రాజు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో కూడా వీళ్ళు మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు, మా పైన ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు, ఏం చేస్తారు, దేనికి కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలంటే మన మోకాళ్ళకి పని పెట్టాలా, మన ప్రార్థనకి పని పెట్టాలి, సానబెట్టాలి. మన ప్రార్థనని మామూలుగా అలవాటుగా కాదు, మోకాళ్ళ మీద ఉండి ఆయన సన్నిధిని మనము ప్రార్థించినప్పుడు ఎలాంటి దేని స్థితిలో మనం ఉన్నప్పటికీ మనల్ని తలెత్తే దేవుడు మనకు ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అబ్షాలోము నిర్ణయించి దావీదు పారిపోతుంది. అయితే ఆ స్థితి ఎల్లకాలం లేదు.
ఆ తర్వాత అబ్షాలోము ప్రయాణం వెళ్తుండగా తన జుట్టు మనం చదువుకున్నాం కదా ఇందాక, చాలా పొడవైన వెంట్రుకలు. ఆ వెంట్రుకలే అతని ప్రాణాన్ని తీశాయి. సామెత గ్రంథం మనం గమనిస్తే ఎవడూ తరనుకుండా అంట దుష్టుడు పారిపోతా అంట. మనం తరమక్కర్లేదు, మనం పోరాడక్కర్లేదు, మన పక్షాన పోరాడేవాడు ఒకడున్నాడు. యుద్ధము యెహోవాదే. ప్రభువు మన పక్షంగా యుద్ధం చేస్తుంటే మధ్యలో మనం వెళ్ళామనుకో, ఎవరన్నా మన మీద పని చేస్తుంటే మధ్యలో వస్తే ఏమంటాము, పానకంలో పుడకలాగా వచ్చాము అట్లా అన్నమాట. దేవుడు యుద్ధం చేస్తుంటే మన మధ్యలో వెళ్ళామనుకోండి, అది అక్కడ ఆటంకమే కానీ ముందుకి వెళ్ళదు. కాబట్టి మౌనంగా ఆయన సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన శత్రువులకి సిగ్గు కలిగిస్తాడు, మన తలలు ఎత్తుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మనము అధైర్యపడద్దని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ దావీదు వృత్తాంతం ద్వారా ఎంతో అధికారం గల దావీదు చాలా దీనంగా కొండెక్కుతుంటే తన ప్రజలు కూడా ఏడ్చారంట. మన కన్నీరు దేవుడు చూస్తాడు, మనకు విరోధంగా మాట్లాడే మాటలు దేవుడు వింటాడు, తగిన సమయంలో వారికి బుద్ధి చెప్తాడు. కాబట్టి దేనికి కూడా మనము బాధపడాల్సిన అవసరము లేదు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఒకవేళ ఎలాంటి స్థితిలోనే మనం ఉంటే మనం ఏడవబల్ల, మనం ఏడ్చామంటే దేవుని సన్నిధిలో మాత్రమే ఏడవాలి. మన కన్నీటికి ఆయన దగ్గర ఒక లెక్క ఉంది. ఎంత ఏడ్చామో అంతకు రెట్టింపుగా ఆయన సంతోషాన్ని ఇవ్వగల దేవుడు. అయితే మనకేముండాలంటే కొద్దిగా విశ్వాసం ఉండాలి, అపనమ్మకము రాకూడదు. అయ్యా నీ దయ నాపై కురిపించయ్యా, విశ్వాసంలో స్థిరపరచయ్యా అని మనం దేవుని పైన ఆధారపడాలి. రేపు మనం ఎలా ఉంటామో, రేపు మన పరిస్థితి ఏందో, శత్రువు అయితే పన్నాగాలు పన్నుతున్నాడు, రేపు ఉంటామో లేమో అనుకుంటామేమో. ప్రియమైన సంగమా, మన పైన మన దేవుని తప్ప ఇంకెవ్వరికి అధికారము లేదు. ఏది వచ్చినా ఆయన చిత్తంలోనే వస్తుంది ఆయన బిడ్డలకి. ఆయన చిత్తం లేకుండా, ఆయన ఉద్దేశాలు లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. అలాంటి వాటి నుంచి కూడా దేవుడు మన ముందుకి తీసుకెళ్తాడు. మనము చీకట్లో ప్రయాణిస్తూ అనిపించిన దేవుడు వెలుగులోనికి తీసుకెళ్తాడు. ఒక కొండ మనకు అడ్డం వచ్చిందే మన ప్రయాణానికి అనుకుంటే కొంచెం విశ్వాసం ఉంచితే ఆ కొండను పక్కకి తొలగించిన దేవుడు ఉన్నాడు మనకి. ఒకవేళ నీళ్ళల్లో గుండా అంటే ఆటంకాలు, మన మార్గానికి ఆటంకాలు ఉన్న సమయంలో ప్రభు వైపు చూస్తే మనం నీళ్ళలో నడుస్తున్నప్పటికీ మనకి ఏది కాదు, అగ్నిలో నడుస్తున్నా ఏది చేయలేదు. ఎందుకంటే మనం నమ్ముకున్నది సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన యందు విశ్వాసము ఉంచాలి. నీ సమస్య ఎంత పెద్దతో మాట్లాడద్దు, నాకు ఇన్ని లక్షల అప్పులు ఉన్నాయి అన్నట్టు. నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆయన స్తుతించు. ఆ అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దేవుడు తీర్చగల సమర్థుడు. ఎందుకంటే ఎరుగో పట్టణాన్ని వాళ్ళు ఏ సుత్తులతోనో ఏ బండలతోనో పగలగొట్ల, కేవలము స్తుతులతోనే ఆ ఎరుగో గోడలు కూలిపోయినాయి. మనకు తెలుసు కదా. అయితే మనం వింటాం కానీ అది మన జీవితాల్లోకి అన్వయించుకోవడంలా. మనం కూడా స్తుతిస్తే, మనం కూడా 7 రోజులు 8 రోజులు స్తుతిస్తే ఆ కోట గోడలు ఏవైతే మనకు అడ్డంగా ఉన్నాయో, మన మార్గాలకి, మన ఉద్యోగాలకి, మన ఆర్థికపరమైన ఇబ్బందులకి, మనకు కావాల్సిన స్వస్థత కొరకు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే స్తుతించాలి. దావీదు పారిపోతూ కూడా ఆయన స్తుతించడం మానల, ఆయన ఆరాధించడం మానల. కనుకనే మరలా దేవుడు తన సింహాసనాన్ని ఎక్కించాడు. అయితే మనం ఏదన్నా ఈ సమయం మేము ఈ ఆస్తులు మేము కోల్పోయాము, ఈ ఆరోగ్యం మేము కోల్పోయాము అనుకుంటాం కదా కొన్ని సందర్భాల్లో. అది తిరిగి రెట్టింపుగా దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడంటే నమ్మాలా. వాక్యం ప్రకటించబడుతుండగా అవునయ్యా నా జీవితంలో రెట్టింపుగా దయచేయి, ఏదైతే కోల్పోయానో నాకు అవన్నీ నాకు కావాలయ్యా అని మనం ఎంత మాట్లాడుతూ ఉంటే ఆయన ఈ క్షణమే మన జీవితాల కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అందుకే అంటాడు కదా 118 కీర్తన 24, 25 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. 118 కీర్తన 24,
25. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఈ వాక్యం మనం ఎక్కడ చూస్తాము? పెళ్లి కార్డులో చూస్తాం కదా, ఎక్కువగా రాస్తుంది ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. అయితే ఆ పెళ్లి కార్డులో మాత్రమే పరిమితం కాదు వాక్యం. ఈ మన జీవితంలో ఈరోజు ఆయన ఇచ్చిన ఈరోజు ఒక అద్భుతం మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ అద్భుతాన్ని నేను చూస్తాను, నేను పొందుకుంటాను నమ్మితే ఈ దినం మనకి ఎలా ఉంటుందంట? మన కన్నులకి ఆశ్చర్యంగా ఉంటుంది. దీని మీద మనం ఏం చేస్తాం? ఉత్సాహిస్తామంట, సంతోషిస్తామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ దుఃఖంలో ఉన్నారు? ఎక్కడ మీ సంతోషాన్ని అపవాది తీసుకెళ్ళిపోయినాడు? ఎక్కడికో హృదయపూర్వకంగా ఆనందించి హృదయపూర్వకంగా నవ్వి ఎంతకాలం అవుతుంది అనుకుంటున్నాం కదా? నీ నవ్వుకు రెట్టింపు ఆనందాన్ని దేవుడు ఈ దినాన ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు మన దుఃఖాలు నాట్యంగా మార్చగల దేవుడు. ఇవి ఊరినే చెప్పుకొని వెళ్ళిపోయే వాక్యాలు కాదండి, మన జీవితాలు ఇవి కార్యాలు జరిగిస్తాయి. మనం నమ్మితే ఆయన మహిమను మనము చూస్తాము. లాజరు చనిపోయి 5 రోజులైంది సమాధిలో పెట్టమని. మార్తా మరి ఇద్దరు వచ్చారు ప్రభు దగ్గరికి. అయ్యా మీకు ఉంటే మా తమ్ముడు చనిపోడు అన్నారు. నిజమే, చనిపోవడం. అయితే మళ్ళా మీరు చూస్తారు బ్రతుకుతాడంటే వాళ్ళు నమ్మరు కదా. పునరుద్ధానం ముందు లేస్తాడని మాకు తెలుసు ప్రభు అంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే మరణ పడకలో ఉన్న ఎవరైనా ఈ బిడ్డ దేవుడు బాగు చేస్తాడు, నువ్వు నమ్మితే నీ విశ్వాసాన్ని బట్టి ఆ బిడ్డ లేస్తాడు. ఎన్నో అద్భుతాలు మనం చూసాం, ఎన్నో ఆశ్చర్యకారాలు చూసాం. కానీ ఒక సమస్య మన ముందు ఉంటే అయ్యో ఇప్పుడు ఏమైపోతుంది ఏం కాదు. దేవుడు ఉన్నాడు కదా, ఆయనకి సమస్తము సాధ్యము. సమస్తం చక్కపరిచే దేవుడు మన ముందు ఉంటే మనం ఎందుకు భయపడాలా? సమస్త చింతన ఆయన మీద మోపడంటే మనం ఎందుకు ఆ చింత మళ్ళా మనం భరించాలి? ప్రియమైన దేవుని సంగమం, మీ చింత యావత్తు ఆయన పైన వెయ్యండి. యేసయ్య మనతో ఉంటే సమస్తం సాధ్యం. ప్రభువుని పక్కన పెట్టేసి నా దేవుడు మంచి కార్యం చేయలేదు, నా దేవుడు సహాయం చేయాలంటే కాదు. ప్రభువుని కలిగి ఉండి అయ్యా నువ్వు నాతో ఉండు, నా కార్యాలు జరిపించు, నా సంతోషం ఇవ్వు, నాకు ఆరోగ్యం అంటే ఆయన ఈ క్షణమే మన జీవితాల కార్యాలు జరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉంది ప్రభువు మనతో ఉంటే మనకు ఎవరు విరోధి ఉన్నాడంట. అంటే విరోధులు ఉన్నప్పటికీ వాళ్ళ పైన మనకి దేవుడు విజయాన్ని ఇస్తాడు అని అర్థం. మాకు చాలా మంది శత్రువు ఉన్నారమ్మా, మేమంటే పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటాం. కానీ పడని వాళ్ళన్నా ఎవరున్నా దేవుడు న్యాయవంతుడు. ఆయన తన న్యాయం చెప్పున మనల్ని మన శత్రువులు ఎదుట తల ఎత్తుతాడు. శత్రువుల దేవుడు ఏం చేస్తాడంట? భోజనము సిద్ధపరుస్తాడంట. ప్రియమైన దేవుని సంగమా, కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం మా కళలు చల్లా చెదరైపోయాయి, మా కళలు నిర్వీర్యం అయిపోయాయి, మా కళలన్నీ చచ్చుబడిపోయాయి, ఎన్నో అనుకున్నాం, ఏది జరగట్లా అనుకుంటాం. దేవుని పైన దృష్టి ఉంచండి, మీ కార్యాలు వెనువెంటనే జరుగుతాయి. మీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అనుకుంటున్నాం కదా, ఈ దినాన్ని మొదలుపెట్టండి ఆయన ఆరాధించడం. మీ వెనకే మీ కార్యాలు వస్తాయి. అద్భుతాలు ఆయన ఒక్కొక్కటి మీ ముందు కనిపిస్తాము. అయితే మనం స్తుతించడము మానకూడదు, ఆయన ఆరాధించడము మానకూడదు, ఆయన ప్రార్థించడము మానకూడదు. అద్భుతాలు జరుగుతాయి ఈరోజు మన జీవితాల్లో. స్వస్థత జరుగుతుంది, వనరులు సమకూరుస్తాడు, పిల్లల చదువులకి కావాల్సిన అమౌంట్ సమకూరుస్తాడు, వ్యాపారానికి సంబంధించిన అమౌంట్ సమకూర్చు. ఏదైనా మన సమస్య ఆయన సమస్తము సమకూర్చే దేవుడు. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఇందాక అనుకున్నాం, మొదటిగా బాగా చేస్తాం ప్రార్థన, ఒక వారం రోజులు చేస్తాం, ఆ తర్వాత చూస్తాం పరిస్థితులు ఏం మారవు. పరిస్థితుల మార్పు లేకపోతే మనం ఏం చేస్తామంటే వెనక్కి వెళ్ళిపోతాం. పరిస్థితులకు మించి దేవుడు మన కార్యాలు చేయగల దేవుడు మనం నమ్మితే. లాజరు చనిపోయి 5 రోజులు లేస్తాను ఎవరైనా ఊహించారా? అక్క చెల్లెలే నమ్మరా, చుట్టుపక్కల వాళ్ళే నమ్మరా? అలాంటి కార్యాలు దేవుడు చేయగల. ఈ దినాన మన జీవితాలు కూడా కొంచెం ఓర్పు కలిగి, కొంచెం ధైర్యం దేవుని పైన పెట్టండి. గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు మన కొరకు దాచి ఉంచాడు.
2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోవుదమనుకుంటుమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదును. ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోను. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదుము రండి. వారు మనలను బ్రతికనిచ్చిన బ్రతుకుదము, మనలను చంపిన చతుము అని చెప్పుకుని. ఇక్కడ మనం గమనిస్తే 6వ అధ్యాయము 24-25 చదివితే అక్కడ ఎంత గొప్ప క్షామము, కరువు ఉందో మనము చూడొచ్చు. అటు తర్వాత సిరియా రాజుల బెన్హదదు తన సైన్యం అంతటి సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేశాను. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడును. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండేది. కింద మనం గమనిస్తే ఒక బిడ్డను చంపుకుని తిన్న కరువు. చూద్దాం ఒకసారి. ఒక రాజు దగ్గరికి ఒక స్త్రీ సహాయం కొరకు వస్తుంది. ఆయన అంటాడు, అమ్మా నీ విచారానికి కారణం ఏంది అని అడుగుతాడు. ఆ స్త్రీ ఆయన చూసి, నేటి ఆహారం నాకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి ఎందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్మని అడిగితిని, కానీ తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాడు. బిడ్డల్ని వండుకొని తినేంత కఠినమైన కరువు. ఏమన్నా బిడ్డలు వండుకుంటారండి? అలాంటి భయంకరమైన కరువు ఆ షోమ్రోన్లో ఉంది. ఎవ్వరికి ఆహారం లేదు, భయంకరమైన పరిస్థితి. అయితే దేవుడు ఎలా వారి జీవితాల కార్యాలు జరిగించాలంటే, ఒక 4 కుష్ఠరోగులంట. కుష్ఠరోగులు అయితే పాలెము వెలుపల ఉండాలి, లోపలికి రాకూడదు. వాళ్ళు అనుకున్నారు, మనము బయట ఉన్నా మనకు ఆహారం పెట్టేవాళ్ళు లేరు, లోపలికి వెళ్ళినా మనము చచ్చిపోతాం. ఏదేమైనా బయట ఉండే కన్నా లోపలికి వెళ్దాము, ఒకవేళ ఆ శత్రువుని బ్రతకనిస్తే బ్రతుకుతాం, లేదంటే చచ్చిపోతాం. చావు మాత్రం ఖచ్చితం. కాబట్టి ఎక్కడో దగ్గర చచ్చితే పోతుంది అనుకొని, ఈ బయట ఎందుకు చచ్చిపోవాలా, ఈ కుష్ఠరోగంతో ఎందుకు చావాలి, లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఒక శత్రువు కూడా లేదంట. ఎలా పోయారు, ఏమైపోయారంటే, దేవుడు యుద్ధం ఎలా చూశారంటే, 5వ వర్షం చదువుదాము. 17వ అధ్యాయము, అది 7వ అధ్యాయము 5 నుంచి మనము చదువుకుందాం. భాగమునకు రాగా అచ్చట ఎవరినూ కనబడకపోయి, యెహోవా రథములతోని గుర్రములతోని గొప్ప సమూహముతోని సిరియనుల దండునకు వినబడినట్లుగా చేయగా, వారు మన మీదకి వచ్చినట్టు ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకు ఐగుప్తుల రాజులకు భర్తమించి ఉన్నాడని సిరియనులు ఒకరితో చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను, గుర్రములలోనైనను, గాడిదలలోనైనను, దండు ప్రాణులో ఉన్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణంలో రక్షించుకుంటే చాలుననుకుని సంధ్య చీకటిని ఉన్నట్లుగానే పేట విడిచి పారిపోయి. మనం గమనిస్తే దేవుడు అంట ఆ శత్రువులకి ఎలా వినిపింపజేశారంటే, అక్కడ రథాలు లేవు, గుర్రాలు లేవు. అయితే ఎలాంటి ధ్వని అంట, రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని స్త్రీల దండుకు వినబడినట్లు చేశాయంట. ఈ యుద్ధం ఎవరిది? ఈ యుద్ధం యెహోవాదే. ఏది లేని చోట దేవుడు సమస్తాన్ని జరిగించగల దేవుడు. అయితే మనం అప్పుడప్పుడు మర్చిపోతుంటాం మన దేవుని యొక్క సామర్థ్యాన్ని. మనం మర్చిపోయినంత మాత్రాన ఆయన సామర్థ్యం లేని దేవుడు కాదు, ఆయన మహాత్యం లేని దేవుడు కాదు. కానీ ప్రేమల దేవుని బిడ్డలారా, అక్కడ ఏమి యుద్ధం లేకుండానే, ఏమి రథాలు లేకుండానే, ఒక మనిషి కూడా లేకుండానే గొప్ప సమూహపు ధ్వని, గుర్రాల ధ్వని, రథాల ధ్వని శత్రువునికి వినబడినట్లు దేవుడు చేసినప్పుడు వాళ్ళకున్న సమస్తాన్ని, అది ఆహారం అయితేనేమి, బంగారం అయితేనేమి, వెండి అయితేనేమి అక్కడ పడేసి మనం బ్రతికితే చాలనుకొని పరిగెత్తి పారిపోయారంట. ఇలాంటి కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించలేడా?
శత్రువుకి ఎందుకు మనం భయపడ్డాం? శత్రువుకి ఎప్పటికీ అపజయమే. చెప్దామా? శత్రువుకి ఎప్పటికీ అపజయమే. వాడు ఓడిపోయిన వాడు. యేసు నామములో మనకందరికీ విజయం. మనం అందరం గెలిచిన వారు. గెలిచిన వాళ్ళు ఎలా ఉంటారు? ఏడుస్తుంటారా? సంతోషంగా ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు దిగులు పడుతుంటారు. మనము ఓడిపోయినట్లుగా ఉండకూడదు. మనము గెలిచిన వారు. మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం ప్రోత్సాహపరిచే వాళ్ళు లేకపోయినా, మనకి సమస్యలు ఉన్నా, మనకు నిందలు ఉన్నా, మనం ఏం చెప్పుకోవాలంటే, నా దేవుడు ఈ సమస్య నుంచి నన్ను బయటకి తీసుకురాగల సమర్థుడు, నేను నమ్ముచున్నాను అన్న మన నోటితో ఎప్పుడైతే పలుకుతామో కార్యాలు మనకి దిగి వస్తాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎటువంటి నిరీక్షణ లేదు వీళ్ళకి. బయట చచ్చిపోతా ఉన్నారు, లోపల చచ్చిపోతా అంటున్నారు. వాళ్ళకు కూడా తెలియదు అక్కడ యుద్ధము దేవుడు జరిగించేశాడు అని. వెళ్ళారు ముందుకు ఒక మాట. అయితే ఈ విధంగా మన కన్న కలలు, నా బిడ్డని ఇలా చేయాలనుకున్నాను, నా బిడ్డని ఇంత గొప్ప చదివించాలనుకున్నాను, ఇలాంటి ఉద్యోగం ఇప్పించాలనుకున్నాను, ఇలాంటి వ్యక్తి వివాహం జరిపించాలనుకున్నాను, నేను చాలా కళలు ఉన్నాయి నాకు అనుకుంటున్నాను. మన కళలన్నీ దేవుడు నెరవేర్చగల సమర్థుడు. ఆయన చిత్తంలో ప్రతి ఆశను దేవుడు తీరుస్తాడు. ప్రత్యేకమైన సమయాల్లో ప్రత్యేకంగా ఆయన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఈ యుద్ధం యెహోవా ఎలాగైతే చేశాడో ఆ 4 కుష్ఠరోగులని ఆ తర్వాత రాజుకు తెలియజేస్తాడు ఆ వర్తమానాన్ని. అయ్యా అక్కడ ఎవరు లేరు, శత్రువులు లేరంటే మరలా వచ్చి వాళ్ళ దోపుడు సొమ్మంతా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా, అదంతా వెళ్ళి స్వాధీనపరచుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉంది, మనం కట్టని ఇళ్ళనంట మనము స్వాధీనపరచుకుంటామంట. అలాంటి గొప్ప ధన్యతను దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి ఏ విషయంలో మనం నిరుత్సాహపడాల్సిన అవసరము లేదు. మనం చేయాల్సిన పని ఏంటంటే నమ్మిక ఉంచడము, విశ్వాసం ఉంచడము, మొరపెట్టడము, స్తుతించడం. ఇవే మన పనులు. ప్రతిరోజు ప్రతిదినం సూర్యుడు ఉదయించడంలా, సాయంత్రం అస్తమించడంలా నేను చేయను కొమ్ముకుంటున్నాడా? లేదు కదా. మనం కూడా ఆయన చేతి పనులమే కదా. అవైన నోటి మాటతో సృజించబడ్డాయి. మనము ఆయన స్వహస్తాలతో చేయబడ్డాం. కాబట్టి ప్రతి దినం మనకు కష్టమున్న, నష్టమున్న, వ్యాధున్న, బాధున్న ఆయన స్తుతించాల్సిందే, ఆయనతో మాట్లాడాల్సిందే, ఆయన వాక్యం చదువుకోవాల్సిందే. ఇవన్నీ మన జీవితాలు జరగాల్సిన అడుదిన కార్యక్రమం. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తూ ముందుకెళ్తామో ఏ సమస్య మనల్ని కృంగజేయదు, ఏ ఇబ్బంది మనల్ని బాధపట్టదు. ఒకవేళ మనకు వచ్చే బాధపడినా దేవుని బట్టి మనం ధైర్యము తెచ్చుకుంటాము. మన దేవుడు సమస్తాన్ని చేయగల సమర్థుడు. సమర్థుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక, విజయాన్ని ఇచ్చిన దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక, మనం ఏ విషయంలో కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆయన మనకు చేయబోయే కార్యాల కొరకు ఎదురు చూడడమే మన పని. కాబట్టి ఏ విషయంలో దుఃఖపడద్దు, బాధపడద్దు, దేవుని వైపు చూద్దాము. ఆయన కార్యాలు జరిగించే సమర్థుడైన దేవుడు. కాబట్టి అందరము కళ్ళు మూసుకున్నాం, ఆయనతో మాట్లాడతాం కొద్దిసేపు. అయ్యా నా జీవితంలో ఈ కార్యాలు ఇంకా జరగలేదు, ఎందుకు జరగలేదో నాకు తెలియదు. ఏమైనా ఒకవేళ నా పాపమైన అడ్డుగా ఉంటే ఏదైతే నా పాపాలు మీ రక్తంతో కడిగయ్యా, నా పనిలో నాకు అభివృద్ధి కలిగించయ్యా, నా కుటుంబాన్ని పోషించయ్యా, దినదినం నాకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చయ్యా, నా వెనక కుట్ర పలుతున్న వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించండి ప్రభా. ఏ కుట్ర, ఏ నింద నా పైన పడకుండా నువ్వు సహాయం చేయండి ప్రభా. మనం నమ్మితే ఆయన మహిమను చూస్తాం. మనం నమ్మితే అంట కొండ వెళ్ళి కొండలు కదిలిపోతాయంట, సముద్రంలో దాడుతామంట, నీళ్ళలో వెళ్ళినా అది మనకి ఏ హాని చేయవాలి. ప్రార్థనలో ఉన్నాము. If you believe you can move the highest mountains, cross the greatest oceans, walk across the water. Believe you can move the highest mountains, cross the greatest oceans, walk across the water. Believe you can move the highest mountains, cross the greatest oceans,
నమ్మితే మనకి ఏదైనా సాధ్యమే. కొండ నువ్వు కదిలి ఆ సముద్రంలో పడిపో, నా ఎదురు ఈ సమస్య, నువ్వు వెళ్ళి ఆ సముద్రంలో పడిపో అంటే అది మనకి ఎన్నటికీ కనబడకుండా దూరంగా పారిపోతుంది. మన కార్యాలకి ఒక సముద్రం అడ్డొచ్చిన ఆ సముద్రం మన దేవుడు రహదారి ఏర్పరిచిన దేవుడు అని ఈ పాటకి అర్థం. కొండలు కదిలిపోతాయి, సముద్రాలు పాయాలవుతాయి, నీళ్ళలో వెళ్ళినా అవి ఏ హాని చెయ్యవు. ప్రియమైన దేవులారా, ఏ సమస్య వెంటాడుతుంది? అది నీ సమస్య కానే కాదు, అది దేవునికి అప్పగించు, అది దేవుడే చూసుకుంటాడు. నమ్ము, నీ జీవితంలో దేవుడి కార్యాలు జరుగుతాయి. అపనమ్మిక ఉంచొద్దు, అవిశ్వాసిగా ఉండద్దు, అల్ప విశ్వాసిగా ఉండద్దు. ఆయన కార్యాల కొరకు ఎదురు చూడండి. దేవుడు తగిన సమయంలో కార్యాలు త్వరపెడతాడు. సమస్త వ్యాధి బాధల నుంచి, సమస్త చీకటి నుంచి, అంధకార క్రియల నుంచి, శత్రు పన్నాగాల నుంచి దేవుడు విడిపించి గొప్ప చేయబోతాడు కనుక ఆయన కార్యాల కొరకు ఎదురు చూద్దాము, స్తుతిద్దాము, ఆరాధిద్దాము, దేవుని కొరకు జీవిద్దాము. దేవుడి కొద్ది మాట మన జీవితాల్లో నెరవేర్చున్నాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు అందించిన మీ జీవవాక్యం మట్టి పొందాలయ్యా. మీ మాటలో శక్తి ఉంది ప్రభావైనా, మీ మాటలో స్వస్థత ఉంది. మీ మాటలు మాకు వెలుగునిస్తాయి తండ్రి. మా కన్నులు తెరిపింప చేసే ప్రభావ నీ కొందనాలైనా. అయ్యా, ఏ కార్యాల కొరకైతే మేమందరం ఎదురు చూస్తున్నామమ్మా మా జీవితాల్లో, సమస్యలు వేరైనా ప్రభా మా దేవుడు మీరేనైనా, సమస్యలు తీర్చిన దేవుడు మీరే తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏవైతే ఇంకా జరగలేదు అనుకుంటున్నాను బిడ్డలు, మా కళలు ఇంకా నెరవేరలేదు, మేము ఎక్కడ వేసామో అక్కడే ఉన్నాము, మా స్థితిగతులు మారలేదు అనుకుంటున్నారా ప్రియమైన దేవా, మా బిడ్డలు ఆశీర్వదించండి. మీ చిత్తానుసారంగా మా బిడ్డలందరి జీవితాల్లో కార్యాలు తగిన సమయాన్ని త్వరపెట్టి మీరే మహిమ పొందమని, గొప్ప కార్యాలు జరిపించమని నీకే వందనాలు కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుకుంటూ, రాలేకపోయిన వారి మనకు తన్నము దయచేయమని, వ్యాధి బాధతో ఉన్న వారు లేవనెత్తమని యేసు అధికారిగా నామంలో ప్రార్థించండి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.